అబ్బబ్బా! ఏ మాటలు ఏ మాటలు. నిన్న దేశమంతా హోలీ సంబరాలలో మునిగి తేలింది కదా. ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క తాన ఒక్కో తీర్లా చేసుకుంటారు. ఇక ఎవ్వల ఆచారాలు ఎవ్వల కట్టుబాట్లు ఆలకుంటాయాయే. చాలా ఆచారాలు చూసినాం గాని గిసువంటి అయితే ఏడ చూడలే. ఇదేదో జంబల కడిపాంబ సినిమోలే అనిపిస్తున్నది. ఇంతకీ ఇదేడన్నా చెప్పలే కదా, మీరే చూడుర్రిగా. ఒక్కో తాన ఒక్కో ఆచారాలు ఎవ్వల ఊర్లు తగ్గట్టు వాళ్ళ కట్టుబాట్లుంటాయి. వింత వింత ఆచారాలు చూసినాం గాని గీ వింత ఏడిన్లే ఏడ చూడలే. గిట్ చూడుండ్రి ఇలాంతా ఎంత సొక్కంగా ముస్తాబయ్యిరో. ఆడోళ్లే గుల్లుకుంటారు ఇలా ముస్తాబ్ చూస్తే. ఇలాంతా మళ్ళా హిజ్రాలంటారా? అది కాదు, మూతి మీద మీసాలు మొలిచిన అన్నలు. అయితే కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతెకుల్లూర్లా హోలీ పండుగకు వింత ఆచారం ఉన్నదట. ఆడోళ్ల లెక్కనే మొగోళ్ళంతా చీరలు కట్టుకొని సొమ్ములేసుకొని ముస్తాబై పిండి వంటలు చేసి ఇంటోళ్లతోని రతి మన్మధులకు పూజ చేస్తారు. అనుకున్న కోరికలు తీరాలంటే మొగోళ్ళు ఆడోళ్ళ తీరు తయారై పూజలు చేస్తేనే ఆడ కోరికలు తీరుతాయట. ఎందుకు ఇట్లా అని అడిగితే మా తాతల నుంచి వస్తున్న ఆచారం. ఏండ్ల సంది మేము హోలీ పండుగ గిట్లనే చేసుకుంటాం. మాకైతే అనుకునే అన్ని తీరుతాయి ఆ దేవునికి ఇట్లా పూజ చేస్తే అని చెప్పిర్రు అక్కడోళ్ళు. గమ్మతుందిలే, ఎవ్వల ఆచారాలు ఆలయాయే. అయినా గాని వీళ్ళందరినీ మెచ్చుకోవాలుల్లా. తాతల కాలం నుంచి వస్తున్న ఆచారాన్ని ఇంకా వాటిస్తున్నారంటే ఓ అన్నలు మీరంతా తోపే. కర్ణాటకల తెలంగాణల 6 గ్యారెంటీల హామీలు మస్తుగానే వర్కౌట్ అయినాయి. కాంగ్రెస్ పార్టీని పవర్లకు తెచ్చినాయి. పవర్లకు వచ్చిన 100 రోజులలోనే 6 గ్యారెంటీలను అమలు చేసుకుంటే మంచి మార్కులే కొట్టేసింది కాంగ్రెస్ సర్కారు. అదే జోరుతోటి ఇప్పుడు దేశమంతా 5 న్యాయ హామీల పేరుతోటి లోక్సభ బరిలోకి దిగుతున్నది. మళ్ళీ అందులో ఏమేమి హామీలు ఉన్నాయో అరుచుకుందాం చలో. 6 గ్యారెంటీలు అచ్చొచ్చినాయని అదే సక్సెస్ ఫార్ములాను దేశమంతా అమలు చేద్దామని ఇకమత్ చేస్తుంది కాంగ్రెస్ హైకమాండ్. 5 న్యాయ్ పేరుతోటి లోక్సభ ఎలక్షన్లల్ల బరిలోకి దిగుతుంది. అందులో మొదటిది యువ న్యాయం, రెండోది భాగస్వామ్య న్యాయం, మూడోది మహిళా న్యాయం, నాలుగోది రైతు న్యాయం, ఐదోది కార్మిక న్యాయం అనే ఫార్ములా తోటి ఎలక్షన్లలో ప్రచారం చేస్తుంది. అన్ని వర్గాల సంక్షేమం కోసం ఈ 5 న్యాయ హామీలు ఇచ్చిండ్రు. ఇప్పటికే రాహుల్ గాంధీ జోడ యాత్రలో కూడా ఇవే హామీల మీదనే ఫోకస్ పెట్టిండ్రు. ఈ ఓట్లల్లా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపట్నే 5 న్యాయ పేరుతోటి హామీలు అమలు చేస్తామని చెప్తున్నారు. మరి ఈ 5 న్యాయ హామీలు పార్టీని పవర్లకు తెస్తాయా లేదా అన్నది ఓట్లయినాకనే తెలుస్తుంది.